డిజిటల్ అరెస్టు పేరిట బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు దాదాపు 32 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వ్యక్తిగత డిజిటల్ అరెస్టుకు సంబంధించి నమోదైన అతిపెద్ద సైబర్ మోసాలలో ఇది ఒకటని పోలీసులు భావిస్తున్నారు. సిబిఐ అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉషారాణి నుంచి 32 కోట్ల రూపాయలు కాజేశారు. డిహెచ్ఎల్ అంధేరి అధికారిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి బాధితురాలికి 2024 సెప్టెంబర్లో కాల్ చేశాడు. ఆమె పేరుపైన వచ్చిన ఓ పార్సిల్లో క్రెడిట్ కార్డులు, పాస్పోర్ట్లు ఉన్నాయని, వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారని బెదిరించారు. అనంతరం సిబిఐ అధికారులుగా నటిస్తున్న వ్యక్తులు ఆ మహిళకు వీడియో కాల్ చేసి నిర్దోషిత్వం నిరూపించుకోవాలని బెదిరించారు. నేరస్తులు నిఘా పెట్టినందువల్ల పోలీసులను సంప్రదించవద్దని ఆమెకు సూచించారు. అన్ని ఆస్తులను ఆర్బీఐకి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని నమ్మించి మొత్తం నగదును తాము తెలిపిన 187 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విధంగా సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో బాధితురాలను బెదిరిస్తూ 6 నెలల వ్యవధిలో ఆమె నుంచి 32 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఫిబ్రవరిలో ఆ డబ్బును తిరిగిస్తామని చెప్పిన అధికారులు ఎన్నిసార్లు అడిగినా నగదును తిరిగి పంపకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు నవంబర్ 14న పోలీసులను ఆశ్రయించింది.